ఈరోజు మీతో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. బిల్లీ గ్రహం ఎంతమంది తెలుసు? ఆమె భార్య అంట ఋతు గారు ఏం చేశారంటే కీర్తనల గ్రంథం చదువుతున్నారంట. బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథం చదువుతున్నారంట. చదువుతూ ఆమెకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి ఒక మధ్య లైన్ కండక్ట్ చేసి, సో రెండు లైన్స్ ఉంటాయి, రెండు బాక్సులు ఉంటాయి. ఒక పక్క కుడి పక్క ఏం రాసింది? దేవుడు మన దగ్గర నుంచి ఆశించేవేవి. ఒక ఎడం పక్క ఏం రాసింది? మనము దేవుని దగ్గర నుంచి ఆశించినవేవి అనేసి ఆమె కండక్ట్ చేయడం జరిగింది, రాసింది. అయితే రాస్తుంది 41వ అధ్యాయానికి వచ్చేసరికంట ఆమె ఏం చేసిందంటే పేపర్ అంతా నిండిపోయింది. పేపర్ నిండిపోయి అవతల పేపర్ వచ్చిందంట. అయితే పూర్తయ్యేసరికి ఏం చేసిందంటే అప్పుడు ఆలోచిస్తుంది ఆ పేపర్ చూసి. ఏమి? చాలా బాధపడింది ఆ పేపర్ చూసి. ఎందుకు బాధపడిందంటే, అరే దేవుడు మన దగ్గర నుంచి ఆశించింది అది తక్కువ కదా అనేసి కుడి పక్కమేమో చూసింది. ఎడమ పక్కమేమో ఏకంగా ఈ పేపర్ నిండిపోయి మరొక పేపర్ కూడా నిండిపోయింది. అంతే. చూసారా? ఆలోచించుకున్నట్లయితే మనము చేసిన పనులన్నిటి కూడాను దేవుని దగ్గర ఎక్కువగా అడుగుతున్నాం, కానీ దేవుడు మనకేం చేస్తున్నాడు? తక్కువ అడుగుతున్నాడు. నువ్వు దేవుడు అడగవలసింది నువ్వు ఇవ్వట్లేదు, కానీ నీకంట ఎక్కువ బిలియన్స్ బ్లెస్సింగ్స్ రావాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ దేవుడు ఏమడుగుతున్నావు తెలుసా? నువ్వు అడగవలసింది అడగట్లేదు, కానీ అడగలేనివలసింది అడుగుతున్నావు. అందుకే దేవుని దగ్గర తక్కువగా అడుగుతున్నాడు. కాబట్టి మనం అనేక కూటములు పెట్టచ్చు, అనేక సభలు పెట్టచ్చు, అనేక ప్రార్థనలు పెట్టచ్చు. ఆహా, దేవుడి కోసం చేస్తామని చాలా అనుకోవచ్చు, కానీ అవన్నీ కూడా దేవుని దృష్టికి తక్కువే. నేను ఈరోజు తొంగు చూసుకోవాలి. ఏమిటో తెలుసా? మనము దేవుని దగ్గర నుంచి ఏమడుగుతున్నాం అనేది కావాలి. కాబట్టి ఆమె ముగింపులో ఆమె ఒక వచనం రాసింది. ఏమిటంటే చాలా బాగా చింతించింది. చాలా ఆమె అపనమ్మకస్త్రాలను గుర్తించింది, అవిశ్వాసాలను గుర్తించింది. ఈ లోకంలో చాలా మంది అవిశ్వాసాలు ఉన్నారు, అపనమ్మకాలు ఉన్నారు అనేసి ఆమె గుర్తించింది. అవును కదా, దేవుడు మన దగ్గర నుంచి అడిగింది అతి తక్కువ, కానీ మనమంట మనుషులేమి ఆయన పని చేయకపోయినా పర్లేదు, కానీ మనకంట బ్లెస్సింగ్స్ ఎక్కువ రావాలంట. ఇది ఎంతవరకు రైటో మీరే గమనించండి. మీ ఉదయాలకు తెలుసు. కాబట్టి మీరు ఈ దినాన్నే ప్రార్థించి దేవుడికి, అయ్యా నేను అడగవలసి